సార్వత్రిక ఎన్నికల సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంటోంది. 7 విడతల ఎన్నికల్లో రేపు 6వ దశ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. 6వ ఫేజ్ పోలింగ్లో భాగంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 సీట్లకు శనివారం పోలింగ్ జరగనుంది. ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూ కాశ్మీర్, యూపీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒడిశాలో 3వ విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 6వ విడత బరిలో హర్యానా మాజీ సీఎం ఖట్టర్, మేనకా గాంధీ, మెహబూబా ముఫ్తీ లాంటి హేమీలున్నారు. కాగా చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుండగా మొత్తం 57 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. సార్వత్రిక ఎన్నికల సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంటుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, మొత్తం 7 ఫేజెస్ లో రేపు జరగబోయే 6th ఫేజ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అప్డేట్ ఏంటి? ఏదైతే రేపు 6వ దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉంది, రేపటితో మరొక దశ మాత్రమే మిగిలినంతో ఇప్పటికే రాజకీయ పార్టీలంతా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 59 లోక్సభ స్థానాలకు రేపు ఎన్నికలు జరిగి ఉన్నాయి. దీనికి సంబంధించి 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే ఈ మొత్తం 6వ దశకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి చేసింది ఈసీ. అయితే గత 5 ఫేజ్లలో జరిగిన ఏవైతే చిన్న చిన్న సంఘటనలు ఉన్నాయో ఆ వార్షిక సంఘటనలు కూడా అన్నిటినీ ప్రభావితం కాకుండా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొంత అలజడులు సృష్టించి రౌడీ షీటర్స్ ఎక్కువ ఉంటారు, రిగ్గింగ్ పాల్పడే అవకాశం ఉందని గత ఎన్నికల దృష్ట్యా ఏదైతే చర్యలు తీసుకుందో దానికి భిన్నంగా ఈసారి మరింత కట్టుబట్టం అధికమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఈసీ సీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఒక 2-3 దశల్లో ముగిసినాయి. ఇది 6వ దశ, చివరి దశ కూడా చెప్పుకోవచ్చు ఆయా రాష్ట్రాల్లో. అయితే ఢిల్లీ లాంటి నగరంలో ప్రత్యేకంగా ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువగా చేసింది. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికీ అనేక కార్యక్రమాలు చేసింది. ప్రత్యేకంగా ఇవాళ ఢిల్లీలో ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా ఇక్కడ ఢిల్లీలో పోటీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో కూడా చాలా మంది పోటీలో ఉన్నారు. అయితే 6వ విడతలో మనోహర్ ఖట్టర్ కర్నల్, ఈయన దీపేందర్ హూడా, మేనకా గాంధీ, మెహబూబ్ ముఫ్తా అనంతనాగ్ నుంచి పోటీలో ఉన్నారు. ఇది 6వ దశకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి ఇవాళ నుంచి పోలింగ్ సెంటర్లకు డిస్పాచ్ చేస్తారు ఈవీఎంలను. దీనికి సంబంధించి 1,56,000 మంది పైచిలకు పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. దాదాపు 1,00,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు. అయితే కొంత హీట్ వేవ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకమైన చర్యలు కూడా చేపట్టింది ఈసీ. ఇటు హెల్త్ క్యాంపులు కావచ్చు, వాటర్ ఫెసిలిటీ, ఏదైతే చలవ పందులు ఉంటే వాటి అన్నింటినీ ఏర్పాటు చేస్తారు. క్యూ లైన్ లో ఉన్న వారికి ఈ కూలర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఓటింగ్ పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఉదయం 7 గంటలకు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో, ఏజెంట్ల ఆధ్వర్యంలో పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ ఎన్నికలకు సంబంధించి చివరంగానికి వచ్చిందని చెప్పుకోవచ్చు. రేపు 6వ దశ ఉంది, జూన్ 1న 7వ దశ ఉంది, చివరి దశ జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.